మంచిర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 143 ఓట్ల మేరతో కొత్త సత్తయ్య విజయం సాధించారు. వారు మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, 143 ఓట్లతో భారీ మెజార్టీతో గెలుపొందారు. న్యాయవాదుల మద్దతు పూర్తి స్థాయిలో మీకు మెజార్టీగా మీకు ఉంది, ఏం చెప్తారు? ఇది ఈ మెజారిటీ అనేది నా తోటి న్యాయవాదులకే అంకితం చేస్తూ ఉన్నా. నేను గెలిచింది ఇది 10వసారి. 14 సంవత్సరాలలో 10 సార్లు ఇది 10వసారి గెలుపు. ఈ కొత్తగైన జిల్లా కాబట్టి మాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి జ్యుడిషియరీ పరంగా. ఏదైతే కోర్టు జిల్లా అయినప్పటికీ, జిల్లా కోర్టు అయినప్పటికీ మాకు పూర్తి స్థాయిలో అన్ని కోర్టులు రాలేదు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే SC/ST కోర్టు కానివ్వండి, మన కన్జ్యూమర్ ఫోరం కానివ్వండి, ఫ్యామిలీ కోర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఏజెన్సీ కోర్టు కూడా మాకు లేదు. వీటన్నిటి కోసం మా న్యాయవాదులందరి సహకారంతో నేను ఇవి సాధించుకోవడానికి నేను 100% కృషి చేస్తా. దాన్ని నమ్మే మా వాళ్ళందరూ నన్ను గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఏనాడు కూడా వమ్ము చేయను. గౌరవ సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్వల్పకాలం అంటే మాకు సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరంలో కూడా తప్పకుండా అన్ని విధాలుగా ఈ కోర్టుల ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కానీ, వ్యక్తిగతంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. అడ్వకేట్స్కి, ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ కానీ, లేకుంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయనటువంటి అడ్వకేట్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మా కమిటీ అవసరమైనప్పుడు సీనియర్ న్యాయవాదుల సలహాలు కూడా తీసుకొని మేము ఖచ్చితంగా ఏ పని చేసినా కూడా మా వాళ్ళందరికీ నోటీస్ సర్క్యులేట్ చేసి అందరి మెజారిటీ అభిప్రాయం మేరకే నేను కానీ మా కమిటీ సభ్యులు కానీ మేము పనిచేస్తాం. వ్యక్తిగతంగా కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు బార్ అసోసియేషన్ పేరు మీద జరగకుండా చూస్తాం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మాకు పార్కింగ్ సమస్య ఉన్నది. దాని విషయంలో పోలీసు వారి సహకారంతో స్పీడ్ బ్రేకర్లా లేకుంటే ఏంది అనేది అది కూడా చూసుకుంటాం. ఇక్కడ చాలామంది న్యాయవాదులకు యాక్సిడెంట్స్ జరిగినాయి. అవన్నీ కాకుండా రేపటి నుంచి మేము ఈ కార్యక్రమాలలో మేము తప్పకుండా ఈ కార్యక్రమాలను మొదలు పెడతాం. ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమానికి ఏం చేయబోతున్నారు? న్యాయవాదుల సంక్షేమానికి మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే వారంకోసారి 15 రోజులకు ఒకసారి రోజు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం, ఎక్కడో ఒక చోట న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రొటెక్షన్ ఆఫ్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేసిండ్రు న్యాయవాదులందరూ. మరి మొన్న అది కార్యరూపం దాల్చి కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అది బిల్లు పాస్ కావడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి మంచిర్యాల బార్ అసోసియేషన్ తరఫున నేను మా న్యాయవాద సమాజం తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ సమస్యలే కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ మాకు కేవలం ఏదైనా జరిగితే 2 లక్షల రూపాయల మట్టుకే ఉంది. అది కూడా ఓన్లీ మెడిలైఫ్ హాస్పిటల్కే పర్మిషన్ ఉన్నది, వేరే ఏ హాస్పిటల్ పోవడానికి వీల్లేదు. అందుకోసం దాన్ని కూడా ఇంకా మిగతా హాస్పిటల్స్కు విస్తరించే విధంగా 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచే విధంగా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ సహకారం తీసుకొని మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తానికి కట్టుబడి ఉంటాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేసుల విషయంలో మాత్రం పరిష్కారానికి కృషి చేస్తాం. ఎలాంటి న్యాయవాదులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం చూస్తాం. న్యాయవాదుల సంక్షేమం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి మనతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు కొత్త సత్తయ్య తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల కోర్టు నుండి. కొత్తలేదు సత్య అనిల్ సత్యన్న 224 కొత్త 23 बराबर अनिल भाई कहने से 80%